మనకి రాత్రికి చూడు తుమ్ములద్దే రాబో కానీ ఏటి తుమ్ములు రాపనా పర్లే. ఆ రకంగా కొట్టాలన్నమాట షీట్లకి టర్నేట్. చిచ్చి ఇంకంతే. నువ్వు బాటిల్ సీల్ తీసినప్పుడే కిందన కొట్టేయాలి. కిందన వంగుద్ది, పావు లీటర్ ఉంటుంది కిందకి వంగుద్ది వాటర్. ఫస్టే కొట్టాలా. ఆ అడుగు భాగం తగ్గుతున్న కొద్దీ స్ట్రైట్గా కొట్టాలి బాటిల్. ఇట్లా కొట్టాలండి దయచేసి. ఈ వీడియో ఎవరికి షేర్ అయినా దయచేసి వినండి. కస్టమర్కి చెప్తున్నా, కార్పెంటర్కి చెప్తున్నా, దయచేసి ఇది చేసుకుంటే ఓనర్లకు మంచిది, కార్పెంటర్లకు మంచిది. ప్రతి ఒక్కరు యూజ్ అవుతారు. చెదలు రావు, గుడ్ విల్ వచ్చింది. రెండోసారి వేరే పనోడికి ఇవ్వరు, మీకే ఇస్తారు. కాబట్టి ఒళ్ళొంచి ఒకరోజు కష్టం పోతుంది, ఒక మనిషి జీతం పోతుంది. వాటికి కక్కుర్తిపడి షీట్లు రాగానే దబదబా కోసేసి దబదబా దిగ్గొట్టికండి. ఎందుకంటే అది మంచి పని కాదు. ఎప్పుడైనా సరే అనుభవంతో చెప్తున్నా. నేను 30 ఏండ్లైంది ఈ పని ఇట్లా చేస్తున్నా. ఒక్కడ నాకు ఇంతవరకు ఫోన్ చేసిన పాపానికి ఎరగరు హైదరాబాద్ నుంచి. ఎందుకంటే ఆ చెదలు మనకు తెలుసు అన్నీ. ఏది అలా కస్టమర్ డబ్బులు ఎవరంటారా చెప్పండి, దానిలో ఉన్న లొసుగు చెప్పండి. లొసుగు చెప్పితే వినలేదనుకో వాళ్ళ కర్మ అది. మీరు లొసుగు చెప్పండి, ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది. ప్లైవుడ్ షాపులో గొడాల్లో లక్షల కొద్ది ప్లైవుడ్ ఉంటుంది. ఎందుకు చెదరాదు? చదివితే వాడు కంపెనీ మూసుకోవాలి. మనం పని చేసిన సంవత్సరానికి చదొస్తుంది. అది ఏందువల్ల? మీ ముక్కుకి తలకి ప్లాస్టిక్ కవర్ అనేది 4 పక్కలు తలకి చుట్టేయండి, ఊపిరి ఆడుతుందేమో చూసుకోండి. ప్లైవుడ్ కూడా చెట్లో పుట్టల, దాన్ని లేరేసి కెమికల్ వేసి పెట్టాడు. ఆ పొర చెమటెక్కిందండి. హీటెక్స్ ఉంది, ఎండ తగిలితే ఎందుకు ఎక్కిపోతుంది? అదేనా అర్థం చేసుకోవాలి కదా. హీటెక్స్ గమ్ముకి, ఎస్ఆర్కి వేడి తగిలితే ఎందుకు ఎక్కిపోతుంది? ఫెవికల్కి నీటిలో వేస్తే ఎందుకు ఎక్కిపోతుంది? ప్రతి దానికి కూడా ఒక విరుగుడు ఉంటుంది. విషం తాగితే విషానికి విరుగుడు ఉంటుంది. అలాగే ఫెవికల్కి నీళ్ళు తగిలితే విరుగుడు, హీటెక్స్కి ఎండ తగిలితే విరుగుడు. కాబట్టి ప్లైవుడ్కి కూడా 4 పక్కలు గాలి తగలకపోతే ప్లైవుడ్ ఖరాబ్ అయ్యి చెదలు వస్తాయి. ఈ లాజిక్ దయచేసి మీ కార్పెంటర్ సోదరులు అందరూ కూడా వినియోగపరుచుకొని, కస్టమర్లు ఓనర్లు అందరూ వినియోగపరుచుకోమని మీకు చేతులు ఎత్తి నమస్కరించి నేను వేడుకుంటున్నా. దయచేసి ఈ వీడియోని అందరూ పాటించండి. మీ మేలు కొరకే చెప్తున్నా, కస్టమర్ మేలు కొరకు ప్లస్ కార్పెంటర్ మేలు కొరకు. ఈ వీడియోని వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ కస్టమర్ కార్పెంటర్ అందరూ షేర్ చేయండి. మీకు దయ ఉంటే లైక్ చేయండి, లేకపోతే లేదు. బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నాకేం పర్వాలేదు, అవసరం కూడా లేదు నాకు కామెంట్స్.